అఫీషియల్ ఎంపీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు గాయస్? నేనైతే చాలా బాగున్నా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, అందుకే డీమార్ట్కి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూస్తారని డీమార్ట్ని వీడియో చేస్తున్నా గాయస్. లెట్స్ స్టార్ట్ టు డీమార్ట్. ఫైనలీ డిమార్ట్కి అయితే చేరిపోయినాం గాయస్. ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వెళ్లే ముందు మనం క్యారీ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాం కదా, దానికైతే లాక్ వేస్తారు. ఏమన్నా ఎత్తేస్తామని డౌట్ అనమాట. అంత నమ్మకం మన మీద డిమార్ట్ వాళ్ళకి. ఏం చేద్దాం చెప్పండి. లాక్ వేసిన క్యారీ బ్యాగ్ని తీసుకొని ఇంకా డిమార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం గాయస్. ఆ ఎంటర్ అయ్యే ముందు మనకి ఆ దొలిపించుకునేదానికి బండి కావాలి కదా, ఆ బండి కోసం ఎతుకులాడుతున్నాం అనమాట. ఎందుకంటే మనం పోయేదే సాటర్డే సండే, ఫుల్ రష్ ఉంటారు, అస్సలు దొరకలే గాయస్. ఫైనలీ ఇది ఒకటి దొరికింది, దాన్ని దొలిపించుకుంటా అట్లా పోయినాం డిమార్ట్ లోపలికి. డిమార్ట్ లోపలికి అడుగు పెట్టే ముందు ఎంట్రన్స్లో ఆ ఎయిర్ కూలర్ ఉంటుంది గాయస్. ఒకసారి 2 సార్లు అనుకుంటా నేను అట్లే తిరుగుతూ ఉంటాను అనమాట. సెక్యూరిటీ మా పామ అని దొరుకుతూ ఉంటాడు. కార్యక్రమాలన్నీ అయిపోయినాంచి ఇంకా మనం మెయిన్ థింగ్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం గాయస్. ఈ పెళ్ళి అయినాంచి మనకి మెయిన్ థింగ్స్ అంటే ఏముంటాయి, బియ్యము, చక్కెర, పప్పులు అవే ఉంటాయి అనమాట. ఎప్పుడు బియ్యం అనేవి చాలా కాస్ట్ ఉంటాయి గాయస్, కానీ ఈసారి ఎందుకో కాస్ట్ తగ్గినట్టు అనిపించింది. అందుకే బాగా ఎత్తేసినాం అనమాట బాస్మతి రైస్. మనం అసలే బిర్యానీ ప్రియురాళ్ళం కాబట్టి బాస్మతి రైస్ మ్యాండేటరీ, అందుకే ఫస్ట్ అవే తీసుకుంటున్నాము. కాస్ట్ కూడా తగ్గినాయి కదా, అందుకే 2 కిలోలు అట్లా తీసుకున్నాం గాయస్. ఫైనలీ బియ్యం అయితే తీసేసుకున్నాం. తర్వాత బిల్లింగ్ కూడా వేయించినాము, ఆ స్టిక్కర్ వేయించుకున్నాం అనమాట. తర్వాత చక్కెర కూడా లేదు ఇంట్లో, అందుకే చక్కెర కాడికి పోయినా నేను. ఒక 2 కేజీలు వేసేసిన ఉంటుందిలే అని. మన అసలే ముక్కలేందే ముద్ద దిగని బ్యాచ్ కాబట్టి మసాలాలు అయితే మ్యాండేటరీగా ఉండాలి ఇంట్లో. అందుకే చికెన్ మసాలా, మటన్ మసాలా తీసుకుంటున్నాం. ఎందుకో తెలియదు కానీ నా కన్ను పోయి గాన్ల వడియాల మీద పోయి పడింది, కానీ ఎందుకో తీసుకోలే. ఇంకా వడియాలన్నీ పక్కన పెట్టేసి ఆ చక్కెర పప్పులు, మన డిమార్ట్ ప్రసాదం ఉంది కదా, అది కొంచెం నోట్లో వేసుకున్నాం. నిజం చెప్పండి, మీరు ఎంతమంది డిమార్ట్ ప్రసాదం తిన్నారో చెప్పండి, కామెంట్ చేయండి ఓకేనా, మర్చిపోవద్దు. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ టాటా ఉప్పు అనమాట. నేను టాటా కంపెనీలో వర్క్ చేస్తాను, వాళ్ళకు విధేయతగా ఉండాలి కాబట్టి నేను టాటా ఉప్పు మాత్రమే తీసుకుంటాను. టాటా ఉప్పు అంటే దేశపు ఉప్పు కాబట్టి ఇదే తీసుకునే గాయస్. నేను ఉప్పు అయితే అయిపోయింది తీసుకోవడం. నెక్స్ట్ నూనె అయితే లేదనమాట. మా ఆయన నూనె తీసుకో బావా అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గాయస్. దాంతోని చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఫన్నీగా డిమార్ట్లో అంతా. ఇంట్లోకి సరుకులన్నీ తీసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూల్ డ్రింక్ సెషన్కి ఆడికి పోయినాం అనమాట. అక్కడ ఈయనకి రెడ్ బుల్ కనిపించింది. నాకు రెడ్ బుల్ కావాలి అని పట్టినాడు గాయస్. ఏం చేయాలి చెప్పండి మీరే. రెడ్ బుల్ లేదు, ఏం లేదు, ఇంటికి పోదాంపా చక్కగా బిల్లింగ్ వేయించుకొని అంటే అలిగిండు గాయస్. మా ఆయన బొంగమూత పెట్టుకున్నాడు అనమాట. ఇంకా మాట్లాడలేదు మనతోటి కొద్దిసేపు. ఫైనలీ అన్నీ వేయించుకొని అయితే బిల్లింగ్కి అయితే పోయినాం గాయస్. మనం ఇదిగో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. మనం ఉప్పు, చక్కెర, పప్పులు, నూనె, ఇంకా కుర్కురేలు తీసుకున్నాడు. మా ఆయన బాగా ఇష్టం అన్నమాట ఆయనకి. షాపింగ్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే ఈ బిల్డింగ్ దగ్గర నిలబడడం మాత్రం ఒక ఎత్తు గాయస్. ఎంతసేపు అయినా షాపింగ్ చేయొచ్చు కానీ బిల్డింగ్ దగ్గర నిలబడాలంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది. అదే కాక మేము తినకముందు వచ్చినాం అనమాట డిమార్ట్కి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా బ్యాగ్ అంతా సర్దేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం గాయస్. దారిలో నేరేడుకాయలు కనిపించినాయి, మంచిగా ఉన్నాయి, కాపు కూడా. కానీ కాస్టే 1/4 కేజీ 120 చెప్పింది గాయస్. ఆ అమ్మ వద్దులే స్వామి, ఇది మన రేట్ కాదని చక్కగా వెళ్ళిపోయినాం. ఆ జర్నీ చేసుకుంటా ప్రశాంతంగా మాట్లాడుకుంటా పోయినాం గాయస్ ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళడమే లేట్ గాయస్. మా బావ అయితే డిమార్ట్ బిల్లు తీసుకొని లెక్కలు వేస్తా ఉంటాడు అనమాట. లెక్క వేస్తా అయ్యో తుస్సు. బావ ఒక పక్క లెక్క వేస్తా ఉంటే నేను మాత్రం అన్నం చేస్తున్నా గాయస్. ఒక పక్క రాగి ముద్దకి పొయ్యి మీద పెట్టేసిన. తర్వాత నేను ఇప్పుడు చేసే కర్రీ ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట. మా బావకి కూడా అలవాటు చేసిన, పెళ్ళి నుంచి ఆయనకు కూడా అలవాటు లేదు. ఫుల్ ఆకలి అవుతుంది. అన్నం అయితే చేసేసిన, ముద్ద ఇంకా చేస్తున్నా ఇనపాలి కదా. తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది. మంచిగా రాగి ముద్దలేకి ఈ ట్రెడిషనల్ కర్రీ వేసుకొని తింటే ప్రశాంతంగా ఉంది. నిజంగా చెప్తున్నా, ఫుడ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ గాయస్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్.